వెళ్ళి స్నేహితులతో కూడా ఉండగలరు. ఇప్పుడు వరకు 3 లక్షణాలు చెప్పుకున్నాం కదండి. ఇంట్రోవర్ట్ చెప్పుకున్నాం, ఎక్స్ట్రోవర్ట్ చెప్పుకున్నాం, యాంబివర్ట్ చెప్పుకున్నాం. ఈ లక్షణాలు తెలుసుకోవడం వల్ల మనకేంటండి లాభం? అసల మనకేం లాభం అనుకుంటున్నారు? ఉదాహరణ చెప్తాను ఇప్పుడు. ఇంట్రోవర్ట్ కలిగిన భర్త సెలవు రోజున ఇంట్లో కూర్చొని టీవీ చూడడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు భార్య ఎక్స్ట్రోవర్ట్ అనుకుందాం. సరదాగా సినిమా హాల్‌కి వెళ్ళి చూడాలనుకునేది ఆవిడ కోరిక. ఇలా భార్య కొన్ని రోజులు అడిగి విసుగెత్తి చిరాకుతో కోపడ్డం, నిందించడం జరుగుతుంది. అందుకు కారణం భార్య కోరిక భర్త నెరవేర్చకపోవడమే. కాదంటారా? అవును కదా! అడుగుతుంది. తనేమో సెలవున్నప్పుడల్లా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా ఉంటాడు. తిను అడిగి ఇసిగిపోతుంది. ఆయన చేసిన తప్పు ఆ ఆయన చేసిన తప్పేంటి? తప్పంటే అది తన లక్షణం ఏంటి? ఇంట్లో ఉండడం ఎక్కువగా. ఎక్కువగా ఇంట్లో ఉండడం ఇష్టం అని ఇది తిను భర్త ఇంట్రోవర్ట్ మనస్తత్వం కలిగిన వాడు కాబట్టే అతను బయటికి అంటే ఇష్టం ఉండదు. అది తన వ్యక్తిత్వంలో భాగం అని గ్రహించామనుకో సర్దుకుపోతుంది ఆ అమ్మాయి అనేది. అవునా కదా? అప్పుడు భర్తపై కోపం బదులు సానుభూతి వస్తుంది. అవునా కాదండి చెప్పండి? ఓహో! నా భర్త ఇంట్రోవర్ట్ అనమాట. ఎందుకంటే తను ఇంట్రోవర్ట్ కాబట్టి తనకి ఎక్కువ బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? కోపానికి బదులు ఓహో! ఇంట్రోవర్ట్ కాబట్టి లక్షణం ఇంతే కాబట్టి తిను ఇలాగే ఉంటుంది అన్న కొంచెం సానుభూతి అనేది పెరుగుతుంది. ఈ లక్షణాలు తెలుసుకుంటే మనం